డైరెక్షన్తోని ప్రేక్షకుల్ని మెప్పించడమే చాలా కష్టం. అలాంటిది క్రిటిక్స్ని మెప్పించడం అంటే చాలా చాలా కష్టం. సో SIIMA 2024లోని నెక్స్ట్ కేటగిరీస్ బెస్ట్ డైరెక్టర్, క్రిటిక్స్. అండ్ మే రిక్వెస్ట్ అల్లు అరవింద్ గారు అండ్ నేహా శెట్టి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ టు ప్రెజెంట్ దిస్ అవార్డ్. అండ్ ద విన్నర్ ఈస్ బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్స్ తెలుగు గోస్ టు బేబీ సాయి రాజేష్. మరి మాట్లాడాలి సార్. అరవింద్ గారు నాకు ఫిలింఫేర్ ఇచ్చారు, నెక్స్ట్ ఆస్కార్ కూడా మీ చేత ఇప్పించుకుంటా. సెకండ్ SIIMA అవార్డ్ బెస్ట్ ప్రొడ్యూసర్గా కలర్ ఫోటోకి ఫస్ట్ తీసుకున్నాను. డైరెక్టర్గా తీసుకోవటం అనేది ఒక ప్రతిష్టాత్మక అవార్డు. ఫస్ట్ టైం నేను నా ప్రొడ్యూసర్కి ఎస్కే ఒకసారి పైకి రావాలని కోరుకుంటాను ప్లీజ్. నన్ను నమ్మి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా ఎస్కేఎన్ గారికి, కొన్ని సంవత్సరాలుగా కొన్ని సినిమాలుగా నన్ను సపోర్ట్ చేసిన అరవింద్ గారికి, అండ్ మా హీరో ఆనంద్ ఎవరికొండకి, వైష్ణవి, ప్రతి టీంలో ప్రతి ఒక్కరికి, ఈ సినిమాకి ప్రధానమైన బలం సంగీతం అనంత్ శ్రీరామ్ గారికి, విజయ్ బుల్గానిన్ గారికి, పాడిన సింగర్లందరికీ, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. Thank you so much. Congratulations sir. Thank you so much. సిమ్రన్, డైరెక్టర్ని క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు, తెలుసు కదా? అవును, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎందుకు అంటారు? ఎందుకంటారంటే ఒక క్యాప్టెన్ ఒక షిప్ ని సముద్రం నుంచి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఒడ్డుకు తీసుకొస్తారు. అలాగే ఒక డైరెక్టర్ కూడా ఒక సినిమాని ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ప్రేక్షకుల ముందు తీసుకొస్తారు. అందుకే డైరెక్టర్ ఇస్ కాల్డ్ యాజ్ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అమ్మో సుధీర్, పైగా కనపడు కానీ చాలా కంటెంట్ ఉంది. ఏదో అలాగా. సో SIIMA 2024లోని నెక్స్ట్ కేటగిరీ ఇస్ బెస్ట్ డైరెక్టర్ తెలుగు. అండ్ కెన్ వి హావ్ ది నామినీస్ ప్లీజ్? Anil Ravipudi for Bhagavant Kesari, Bobby K.S. Ravindra for Walter Veerayya, Gopi Chand Malideni for Veerasimha Reddy, Karthik Verma Dandu for Virupaksha, Sai Rajesh for Baby, Srikanth Odela for Dasara. And may I request Allu Aravind garu and Neha Shetty garu to present this award. Dasara Srikanth Odela. థ్యాంక్ యూ SIIMA. నేను ఎన్ని సినిమాలు చేస్తున్నా తెలియదు, చేసిన దాంట్లో ఇది నాకు చాలా స్పెషల్గా ఉండిపోయే సినిమా. నాని అన్న, నువ్వు లేకపోతే దసరా లేదు. థ్యాంక్స్ అన్న. సార్ అరవింద్ సార్ ఫస్ట్ దసరా విషయం మీరే కాల్ చేశారు, మా అమ్మ నాన్నకు కూడా మీరే బూస్ట్ ఇచ్చారు, మళ్ళీ మీ దగ్గర నుంచి అవార్డు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా మొదటి రోజు చూసి బయటకు వచ్చి నంబర్ కనుక్కుని అతనికి ఫోన్ చేసి, ఏంటి అలా అదరగొట్టేసావు, నువ్వు ఎవరు ఏంటి, నాకు ఎవరో తెలీదు అంటే పలానా చోట నుంచి వస్తున్నానండి అంటే, మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఉంటారని అడిగాను. అదేదో ఊళ్ళో ఉంటారని నిన్ను ఒకసారి కనెక్ట్ చేయమన్నాను. కనెక్ట్ చేసి వాళ్ళ అమ్మగారు నాన్నగారితో ప్రత్యేకంగా, ఏం కొడుకును కన్నావయ్యా, గొప్ప సినిమా తీశాడు అన్నాను. వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేరు ఆ సినిమా.